జై తల్లి మాతాకి జై, సూర్య భగవాన్కి, చంద్ర భగవాన్కి, భూమాతాకి, భగవంతుని నమః. ఈశ్వర పరమేశ్వర జై మాత, జై నాకు నమస్తే అండి. మీరు అందరూ కూడా రోజు నేను వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే అండి, ముందు లేవంగానే భగవంతుడా అని నామం జపించుకోవాలి. తర్వాత తల్లిదండ్రులను ఆశ్రయించుకోవాలి. తర్వాత మీ పాడి పంటలు, పాలు పిసుకుతారు, ఏ పనికిలా వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? కానీ చాలామంది ముందు 10 రూపాయలు చూస్తామండి, తర్వాత 1000. ఇక మూటలు పెరిగే కుందికి ఈ భగవంతుడిని ఒక పక్కన పెట్టేయటమే. నువ్వు అక్కడ ఉన్నాయన, నేను కొద్ది బిజీగా ఉన్నానని. చూసావా, 10 రూపాయలు ఉన్నప్పుడు భగవంతుడు కనపడతాడు, కట్టలు పైకి వచ్చేపటికల్లా కనపడ్డు. అలాగే భగవంతుని ఎప్పుడైనా మీరు వెనక పెట్టారంటే, ఇవాళ బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, ఎల్లుండి బాగుండొచ్చు, ఆ తర్వాత అయినా మీ కుటుంబానికి చీకటి అనేది ప్రవేశించింది. దానిలో 100కి 100% చెప్పగలను. తెలుసా? చూస్తాడు భగవంతుడు, ఒక కన్నుతో చూస్తానే ఉంటాడు. కానీ రాని ఆట ఎంతవరకు మానవుడా అని చూస్తాడు ఆయన. నేనున్నాను, చూసారా? చక్కగా ప్రపంచం అంతా బాగుండాలని, మీరందరూ బాగుండాలని, గ్రామ పేరు మీద కూడా ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి పని చేసే వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే నాకు భగవంతుని వరం. నాకు ఈ వరం ఇచ్చాడు, మీకు ఇంకొక వరం ఇచ్చాడు. మీ వరాన్ని మీరు సంపాదించుకొని, దాన్ని రూపాయిని సంపాదించి దాన్ని ఎలా వాడాలో వాడుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కుటుంబం బాగుండాలని కోరుకోండి. అర్థమైందా? మీ జల్సాలు మీరు చేసుకొని పిల్లలకి భయాలు లేకుండా, కుటుంబాలు చాలా పోయిన వాళ్ళు అదే చాలామంది వస్తూ ఉంటారండి, అందుకే చెప్తున్నాను అనమాట నేను వివరంగా. అలాగే మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు వస్తున్నాయి అనుకోండి, నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను, ఎలా చేసుకున్నామని చెప్పి. లేదని మీరు చేసి పెడతాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చల్లగా కోరుకుంటున్నాను. జై నాకు ఓం భగవంతుడు.